మహోన్నతమైంది తెలుగు భాష. మన మాతృభాష నిర్లక్ష్యానికి గురవుతోందని సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కడపలో సిపి బ్రౌన్ గ్రంథాలయంలో తెలుగు భాష వైభవం స్మారక ఉపన్యాసం అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎన్వి రమణ తెలుగు భాష వైభవానికి ప్రాచీన నేపథ్యానికి ప్రత్యక్షంగా పరోక్షంగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నామని ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాచీనమైన తెలుగు భాషను కాపాడడం, భాష ఉన్నతి కోసం పాటుపడడంలో బ్రౌన్ యొక్క కృషి చాలా ఉందని ఆయన కొనియాడారు. ఎక్కడి నుంచో వచ్చి తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించిన మహోన్నత వ్యక్తి సిపి బ్రౌన్. దురదృష్టం ఏంటి అంటే మనం ఇక్కడే పుట్టి కూడా భాషను నిర్లక్ష్యం చేస్తున్నామన్నారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు భాష పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని అనిపిస్తుంది అన్నారు. మరి తెలుగు భాష గొప్పదనాన్ని గుర్తించినటువంటి మహానుభావుడు బ్రౌన్. దురదృష్టం ఏంటంటే మనం ఇక్కడే పుట్టి ఆ భాషలోనే మరి సంభాషిస్తూ ఆ భాష ఇవాళ నృగ్యమయ్యేటటువంటి పరిస్థితి వస్తే ఇవాళ ఇంత ఆవేదనతో మా భాషని పరిరక్షించుకోవాలా, మా భాషను రక్షించుకోవాలనేటటువంటి పరిస్థితి రావటం చాలా దురదృష్టకరం, శోచనీయం. పౌరులు కానీ తెలుగు భాష అభిమానులు కానీ ఆవేదనతో ఒక తెలుగు భాషను ప్రోత్సహింపజేయాలా, తెలుగు భాషను గుర్తింపు తీసుకురావాలా, తెలుగు భాషను మళ్ళా పరిరక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్యమంలాగా చేశారు. దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష మీద మరి ప్రభావం పడి దాన్ని పూర్తిగా మర్చిపోయేటటువంటి పరిస్థితి, మళ్ళా ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి నాకు కనిపించింది.